ఎవరిది విధ్వంసం ఇప్పుడు ప్రజలు చెప్పాలి. ఎందుకనంటే మన రిషికొండ బీచ్కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దానికి బ్లూ ఫ్లాగ్ లభించింది. అయితే ఇప్పుడు ఆ బ్లూ ఫ్లాగ్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించారు. రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్గా ఉన్నటువంటి విశాఖలోని రిషికొండకి పేరుంది. అంతటి ప్రాధాన్యమైన గుర్తింపు ఇప్పుడు తాత్కాలికంగా రద్దయింది. దీంతో తీరంలోని జెండాలను పర్యాటక శాఖ అధికారులు శనివారం కిందకి దించేశారు. రిషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపుని డెన్మార్క్కి చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE సంస్థ అందిస్తుంది. కొంతకాలంగా బీచ్లోకి కుక్కలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పెరిగిపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు పాడైపోయినాయి. నిర్వహణ అధ్వానంగా ఉంది. ఈ చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకి లాస్ట్ మంత్ 13ని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ గుర్తింపు రద్దయింది. వాస్తవానికి ఇది దీంట్లో 2020 నుంచి దీన్ని మళ్ళీ కవర్ చేసుకొచ్చేటట్టు 2018లో తెలుగుదేశం ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వ నిధులతో తీరంలో మౌలిక వసతులు కల్పిస్తే ఆ పనులను చేసిన సంస్థే కొద్ది రోజులు నిర్వహణ చేపట్టింది. తర్వాత చాలా కాలం ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ బీచ్ నిర్వహించింది. 2 ఏళ్ల క్రితం నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారు. ప్రైవేట్ సంస్థ తగిన సిబ్బంది నియమించక ప్రమాణాలు గాలికి వదిలేయడంతో ఇది జరిగిపోయిందంటూ ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం మీద సిగ్గు లేకుండా కవర్ చేసుకొస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి? గత ప్రభుత్వం టైంలో కరెక్ట్గానే ఉంది. 2020, 21, 22, 23, 24 ఇప్పుడు పోయింది. ఇప్పుడు పోయితే ఈ ప్రభుత్వం కాదు, ఇది కూడా గత ప్రభుత్వపు చేతకాంతనం అని చెప్పుకొచ్చాడట. అసలు దేశంలో ఒక చక్కటి గుర్తింపు లభించినటువంటిది, చక్కగా సెట్ అయినటువంటి దాన్ని నాశనం చేస్తే దీంట్లో ఒరిజినల్ వార్త రాయొచ్చు కదా, ఆ సంస్థ పెదవులు ఎవరు అన్నటువంటిది అది వదిలేసి ఈ కోణంలో రసుకొచ్చారు. ముందు ఆ వ్యవస్థని అర్జెంటుగా బాగు చేయాల్సిన అవసరం ఉంది.